యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. నేటి దిన వాక్యము సామెతలు 15వ అధ్యాయము 1వ వచనము. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఎవరైతే ప్రేమతో మృదువుగా మాట్లాడుతుంటారో వారి పట్ల కోపము చల్లారుతుంది. ఎవరైతే కోపముతో నొప్పించుకొని మాట్లాడుతుంటారో వారి పట్ల ఇంకా ఎక్కువగా కోపము వస్తుంది. మనము కోపముతో కాకుండా ప్రేమతో మృదువుగా అందరికీ మాట్లాడాలి. ఇట్టి కృప దేవుడు దీవించి ఆశీర్వదించబడునుగాక. ఆమెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.